హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులొచ్చాయి. సిటీ సివిల్ కోర్టుతో పాటు 4 చోట్ల బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్స్, జింగానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్లో ఆగంతకుడు పేర్కొన్నాడు. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్లో ఉంది. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసేసి తనిఖీలు చేస్తున్నారు. ఇక పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రస్తుతానికి అక్కడ తనిఖీలు చేశారా? దానికి సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారా? ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, కోర్టు కార్యకలాపాలు స్టార్ట్ అయిన గంటకే ఒక మెయిల్ ను గుర్తించారు. లోపల మెయిల్ ఆపరేటర్ ఉన్నారు, సాయి అనే వ్యక్తి. తను మెయిల్స్ చెక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక బాంబు బెదిరింపుతో ఉన్నటువంటి మెయిల్ ను గుర్తించగానే వెంటనే అలర్ట్ చేశారు. సో కొద్దిసేపటి క్రితమే పోలీసులు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ ఇక్కడికి చేరుకున్నారు. మెయిల్లో ఉన్నటువంటి ప్రకారం సిటీ సివిల్ కోర్ట్స్ మెయిన్ బిల్డింగ్ సముదాయంతో పాటు జడ్జి ఛాంబర్స్, జడ్జి క్వార్టర్స్ తో పాటు జిమ్ఖానా క్లబ్ లో కూడా ఈ 4 చోట్ల బాంబులను పెట్టినట్టు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ముందుగా సిటీ సివిల్ కోర్టులో బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి 23 నిమిషాలకే జిమ్ఖానా క్లబ్ లో కూడా బాంబును పేలుస్తామని చెప్పి ఆ మెయిల్లో పేర్కొన్నారు. సో ఆ మెయిల్లో చూసినటువంటి పోలీసులు మెయిల్ ఐడి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు మెయిల్ ఐడి నుంచి దర్యాప్తు కొనసాగిస్తూనే మరోవైపు బాంబు ఉన్నటువంటి ప్రదేశాలు ఏదైతే అక్కడ పేర్కొన్నారో అందులో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ బిల్డింగ్ లోనే బాంబు పెట్టామని చెప్పారు కాబట్టి ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి మూలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ అంతా 4 ఫ్లోర్స్ గా ఉంది. ముందుగా ఇక్కడికే చేరుకున్నటువంటి బాంబ్ స్క్వాడ్స్ అంతా కూడా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా తనిఖీలు చేపడుతున్నారు. సో కోర్టు కార్యకలాపాలు అప్పటికే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి లోపల ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్స్, అదేవిధంగా అడ్వకేట్స్ అందరినీ బయటకు పంపించేశారు. మనం ఒకసారి కోర్టు ఆవరణలో కూడా చూస్తే 5 టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అడ్వకేట్స్ అంతా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. సో చాలా మంది నిందితులు కానీ, లేకపోతే వివిధ కేసుల్లో ఉన్నటువంటి ఆల్రెడీ శిక్ష పడినటువంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది నిందితులు అంతా ఇక్కడికి హాజరయ్యారు. పిటిషనర్లు కూడా అప్పటికే చేరుకుని ఉన్నారు. వాళ్ళందరినీ వెంటనే బయటకు పంపించేశారు. ముందుగా మెయిన్ బిల్డింగ్ నుంచి వీళ్ళందరినీ బయటకు పంపించడంతో మిగతా సముదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు కోర్టులో ఏమవుతోంది, అందరూ పరుగులు పెడుతున్నారనే విషయం అర్థం కాలేదు. చాలా మంది ఇక్కడ వెయిట్ చేశారు. కానీ అప్పటికే మెయిల్ వచ్చి కూడా అరగంట అవుతుంది కాబట్టి చాలా ఆలస్యంగా గుర్తించారు. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ బయటకు పంపించిన తర్వాతనే ఈ బాంబ్ స్క్వాడ్స్, మిగతా అదే పోలీస్ టీమ్స్ అన్ని కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం మనం అడ్వకేట్స్ మాత్రమే ఈ బిల్డింగ్ లోపల మొత్తం ఆవరణలో, కోర్టు ఆవరణలో ఉన్నారు. ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే కేవలం మెయిన్ బిల్డింగ్ లో బాంబు పెట్టామని చెప్పి మెయిల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా సముదాయాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న హైదరాబాద్ మీడియేషన్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ప్రజా ప్రయోజనాల సేవలు అందించేటటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం అన్ని బిల్డింగ్స్ లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా 5 టీమ్స్ తో పాటు పోలీసులు, అదనపు టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అయితే మెయిల్లో ఉన్నటువంటి ప్రకారం 4 ఆర్డీఎక్స్లతో కూడినటువంటి ఐఈడీ బాంబులను అమర్చామని కూడా అందులో పేర్కొన్నారు. అటువైపు జిమ్ఖానా క్లబ్ ను కూడా పేల్చివేస్తామని చెప్పారు కాబట్టి జిమ్ఖానా క్లబ్ లో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బాంబ్ స్క్వాడ్స్ అయితే ప్రతి మూలను చెక్ చేస్తూ ఉన్నారు. మెయిల్ వచ్చినటువంటి విషయాన్ని కూడా సాధారణంగా ఈ మధ్య ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మెయిల్స్ వస్తూ ఉన్నాయి. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే సిటీలో ఉన్నటువంటి కొన్ని మాల్స్ కూడా ఇప్పటికే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అవన్నీ కూడా ఫేక్ అని తేలిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు సముదాయాలకు రావడం ఫస్ట్ టైం కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు కూడా. అందులోనూ తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి నుంచి మెయిల్ రావడాన్ని కూడా గుర్తించారు. అబ్దుల్లా అనే పేరుతో ఉన్నటువంటి మెయిల్ ఐడిని కూడా గుర్తించారు. సో ప్రస్తుతం అడ్వకేట్స్ కూడా సార్, ఎప్పుడు ఈ మెయిల్ వచ్చింది, అసలు ఆ మెయిల్లో ఏం గుర్తించారు సార్? ఈ మెయిల్ అనేది మార్నింగ్ 3:40 అట్లా మా చీఫ్ జడ్జ్ గారికి మెయిల్ రావడం జరిగింది. ఆ మెయిల్లో ఈ సివిల్ కోర్టులో ఒక ప్రిమైసెస్ లా ఆర్డీఎక్స్ బాంబ్ పెట్టారని చెప్తూ ఆ మెయిల్ని చూడంగానే ఈ చీఫ్ జడ్జ్ గారు అంతా మాకు అలర్ట్ చేసి అడ్వకేట్స్ కి, లిటిగెంట్స్, పబ్లిక్ అందరికీ కూడా ఇమీడియట్ గా ఈ ప్రిమైసెస్ వేకేట్ చేయాలని పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే బాంబ్ స్క్వాడ్, ఇంకా డాగ్ స్క్వాడ్, మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సార్, మెయిల్లో ఏముంది? ప్రధానంగా జడ్జ్ క్వార్టర్స్ తో పాటు జిమ్ఖానా క్లబ్ ను కూడా పేల్చివేస్తామని, జడ్జి ఛాంబర్స్, అదేవిధంగా జడ్జి క్వార్టర్స్ లో కూడా బాంబు పెట్టామని ఒక 4 ప్లేసెస్ ను మెయిల్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎస్ సార్, అది ఆ మెయిల్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. జిమ్ఖానా క్లబ్ లో
ఈ మన సిటీ సివిల్ కోర్టులో ఇంకా 2 ప్రాంతాల్లో కూడా ఈ బాంబ్ ఉంటుందని చెప్పడం జరిగింది ఆ మెయిల్లో. सर मेल अलर्ट रहा ना वेंटने मेल अलर्ट आया ना जब सबको एवेकेट करे बाहर तभी एवेकेट कर दिए। बार एसोसिएशन से सबको एक सर्कुलर आया, तभी जल्दी सब एवेकेट करके नीचे आ गए थे हम लोग। उसके बाद बम स्क्वाड वगैरह सब पहुंच गए थे और इन्वेस्टिगेशन हम लोग कर चुके थे। अभी तक कुछ अपडेट है सर, क्या बोल रहे पुलिस वाले? दे आर स्टिल इन्वेस्टिगेटिंग और నాట్ యెట్ कंक्लूडेड ఇట్ ఈస్ అండర్ प्रोसेस हो गया है। సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిటీ సివిల్ కోర్టు ప్రధాన బిల్డింగ్ ఇదే. ఇందులోనే బాంబు పెట్టామని చెప్పి మెయిల్లో ఉంది కాబట్టి ఇందులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రతి మూలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈవెన్ అడ్వకేట్స్ మాత్రమే కొద్ది దూరంలో ఉంచారు. మేజిస్ట్రేట్స్ అందరినీ కూడా సురక్షితంగా బయటకు పంపించేశారు. చాలా మంది పిటిషన్దారులంతా కూడా గేట్ బయటకు పంపించేసి 2 గేట్స్ కూడా క్లోజ్ చేశారు. అయితే ఫేక్ ఇప్పటికే వచ్చినటువంటి మెయిల్ మాల్స్కి కానీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ కానీ కొన్ని ప్రాంతాలకు మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసాం. చాలా మటుకు తనిఖీల తర్వాత అవి ఫేక్ మెయిల్స్గా కూడా గుర్తించారు. కానీ కోర్టు సముదాయాలకు రావడం, అందులోనూ ఒకే కోర్టు ప్రాంతంలో 2 ప్రాంతాల్లో బాంబు పెట్టామని, అదేవిధంగా జడ్జెస్ క్వార్టర్స్లో కూడా పెట్టాం, ఆ తర్వాత ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి 23 నిమిషాలకే జిమ్ఖానా క్లబ్ను కూడా పేల్చివేస్తామని చెప్పడం, ప్రత్యేకంగా అక్కడ ఆర్డీఎక్స్తో కూడినటువంటి 4 ఆర్డీఎక్స్తో కూడిన ఐఈడీ బాంబులను కూడా పెట్టామని అందులో పేర్కొన్నారు. కాబట్టి దీన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. కోర్టు సముదాయాలతో పాటు జిమ్ఖానా క్లబ్లో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా పిటిషన్దారులు కానీ అడ్వకేట్స్ అంతా ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఒకవేళ మెయిల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగితే ఆ అబ్దుల్లా @hotmail.com నుంచి వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరో గుర్తిస్తే ఇది ఫేక్ మెయిలా లేకపోతే ఎందుకు తను మెయిల్ చేయాల్సి వచ్చిందనే దానిపైన పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.